నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అని మనం ఎవరి కొరకైతే ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసపడుతున్న వారు, నేను మరణించాను అనుకోండి, నేను మరణించిన వెంటనే ఇదిగో మా అక్క నా కొరకు కష్టపడింది, మా చెల్లి నా కొరకు ప్రయాసపడింది, మా అమ్మ నా కొరకు ప్రయాసపడింది అని ఎవరైనా కూడా నన్ను ఉంచుకుంటారు ఇంట్లో? లేదండి. ఒక రోజంతా ఉండనిస్తారేమో, రెండో రోజుకి ఇదిగో నా మీద ప్రేమ ఒలకబోసే వాళ్ళందరూ ఇదిగో ఈమెను త్వరగా తీసేయండి అని. ఒకవేళ మోస్తున్నప్పుడు ఏడుస్తారేమో, వెళ్ళిపోతున్నావా అని, అంటే మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని నా సొంత వాళ్ళందరూ ఏడుస్తారేమో. పోనీ వెళ్ళిపోతున్నాను కదా అని, సరే వీళ్ళు ఎంత ప్రేమ ఉంటే వీళ్ళు వెళ్ళిపోతున్నాడంటే తమ తల్లి కొరకు, తమ అక్క కొరకు, అలాగే తమ పిల్లల కొరకు ఏడుస్తున్నారు, విడిచిపెట్టేద్దాంలే అని విడిచిపెట్టారనుకోండి, ఉండనిస్తారా? తీసే బాబు, మేము ఏదో మాట వరుస కన్నాం కానీ రెండో రోజుంటే వాసన వచ్చేస్తుంది, కంపు కొట్టేస్తుంది, తీసేయండి అంటారు. వీళ్ళందరూ ఎవరంటే వీరు మన సొంత వారు కాదు. ఎవరు సొంత వారు? వీళ్ళందరూ భూమి మీద మనతో ప్రేమగా ఉండడానికి, మనము ఈ బంధాలను అనుభవించి దేవుని ప్రేమను కనపరుచుకోవడానికి దేవుడు పెట్టిన బంధం. ఇది ఎంతవరకు ఉంటుందంటే కొంతకాలం వరకే ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత వీరు మా వారు, మా సొంత వాళ్ళు అనుకున్న, నీవు అనుకున్నటువంటి వారు నిన్ను ఎవరు ఇంటిలో ఉంచుకోరు. నిన్ను తీసుకెళ్ళి సమాధిలో పెట్టి 3వ రోజు పాలు పోసి 7వ రోజు దిన కార్యక్రమం ముగించుకుంటారు. ఎవరు మన సొంత వారు? ఎవరు మన సొంత వారని మనం ఆలోచించగలిగితే దేవుని పని చేసేవారే మన సొంత వాళ్ళు. ఏది సొంత ఊరు అని మనం ఆలోచించగలిగితే దేవుని పని చేసి ఇక్కడ భూమి మీద దేవుని కొరకు బ్రతికి మరణించిన తర్వాత దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకాన్ని సంపాదించుకునే వారే మన సొంత వారు. అలా సొంత వారిని గురించి, సొంత ఊరిని గురించి దేవుడు ఎందుకు రాయించాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనకి అతి త్వరలోనే మోదవలసిన సెమినార్ జరుగుతుంది. సెమినార్ కొరకు ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నారు? 3 నెలల నుంచి, అంటే 3 నెలల నుంచి సెమినార్ కొరకు సిద్ధపాటు చేసి అక్కడ రూముల్ని, హాల్ని, గ్రౌండ్ని, చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని అన్నిటినీ పరిశుభ్రపరుస్తారు. ఎందుకు? వాళ్ళకి ఏమన్నా అవసరమా? వాళ్ళు ఏమన్నా మన బంధువులా? కాదే. ఎందుకు? వారు ఎవరు సొంత వాళ్ళు అన్నటువంటి విషయాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు తెలియపరిచారు కదండి. ఇదిగో నా సొంత వాళ్ళు, నా పిల్లలు అన్నటువంటి వారందరూ నా దగ్గరికి వచ్చేస్తున్నారు అని మన ఆత్మీయ తండ్రి గారు 3 నెలలకు ముందు నుంచే శుభ్రం చేయిస్తున్నారండి. ఎందుకు? దేవుని మాటల్లో, దేవుని జ్ఞానంలో అనేక మందిని పెంచాలి. అలా నేర్చుకున్న నా పిల్లలు మరో కొంతమంది నా దేవుని జ్ఞానం వైపు నడిపించాలని వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ బాధపడిపోతూ దేవుని కొరకు ఇంతగా ఆలోచిస్తున్నారండి. అక్కడికి వెళ్ళిన వారు దేవుని జ్ఞానంలో ఎదుగుతుంటారు. అక్కడ నుండి ఆ రక్త సంబంధికులు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతుంటారు. ఆత్మీయంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న జ్ఞానాన్ని ఒకరికి ఒకరు మరి అడిగి తెలుసుకుంటూ వాక్యంలోనే జీవిస్తారు. అలాంటప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ సంబంధికులు ఎవరు కూడా గుర్తుకు రారు. అలా గుర్తుకు రాకుండా మర్చిపోయినటువంటి ఆ కొద్ది కాలంలోనే అంతగా మనము ఆనందపడిపోతుంటే, నిత్యము ఉండే ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు కదా. మరి నిత్యం ఉండే ఆ పరలోకానికి సంపాదించుకోవాలంటే మనం భూమి మీద మనకి దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలోనే దేవుని కొరకు బ్రతికి ఆయన ఉన్న లోకానికి మనం అందరం చేరుకోవాలి. ఆ చేరుకునే ఆ యొక్క ప్రక్రియలోనే ఇదిగోండి మన ఆత్మీయ తండ్రి గారు మనందరినీ దేవుని జ్ఞానం వైపు నడిపిస్తున్నారు. దేవుని కొరకే ఎల్లప్పుడూ ఆలోచించాలని మరి పరితపిస్తున్నారు. కనుక ఆ తండ్రి కలను నెరవేర్చేవారిగా మనమందరం ఉండాలని కోరుకుంటూ, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారు వీరు మన సొంత వారు కాదు, మన సొంత దేశం ఇది కాదు. ఇదిగో సొంత వారందరూ పరదేశంలో ఎదురు చూస్తున్నారు, మన కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలోనే మనము దేవుడు మనకిచ్చిన పనిని ముగించుకొని ఆయన ఉన్న లోకానికి చేరుకోవాలని, అక్కడే మన సొంత వారు ఉన్నారని, సొంత ఊరికి వెళ్ళే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.